నమస్తే వనితా టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రామప్రియం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రెండు హృదయాలు ఒక్కటైతే ప్రేమ గీతం, రెండు జీవితాలు ఒక్కటైతే వివాహం, అదే రెండు స్వరాలు ఒక్కటైతే యుగళ గీతం. యుగళ గీతం అనే టాపిక్ ఎందుకు వచ్చిందనేగా మీకు డౌట్. అలాంటి యుగళ గీతాలు రాసిన సినీ గేయ రచయితలలో సాహితీ ఔన్నత్యాన్ని తీసుకొచ్చిన వారిలో రామజోగయ్య శాస్త్రి గారు ముఖ్యులనే చెప్పాలి. సో ఈ సంక్రాంతి పండుగ వారి దంపతులతో మనం చేసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం? నమస్తే అండి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నమస్తే. ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇంట్లో ఏంటి స్పెషల్స్? ఎప్పటిలాగే సంక్రాంతి అంటే తెలుగు ఇళ్లలో ఉండేలాగానే పిండి వంటలు, ఉదయం పూట పూజ, భోగి మంట. కనుమ అలాగే ఉండదు పెద్దగా, నాన్ వెజిటేరియన్ కాదు కాబట్టి. అవును. ఒకటే చిన్న వెళ్తే అబ్బాయి పెద్దవాడు డెట్రాయిట్లో ఉంటాడు. సో మేమిద్దరు మాకిద్దరు అన్నట్టు ఇద్దరులో ఒక డెట్రాయిట్లో ఉంటాడు. సో పండగకి యాక్చువల్గా రావాలి, ఈ కోవిడ్ వల్ల రాలేకపోయాడు. ఒమిక్రాన్ అది వింటున్నాం కదా. సో మీరు ఇవాళ ఏం చేస్తారు స్పెషల్స్ పండగ రోజు? పులిహోర పరవాన వాళ్ళ స్పెషల్స్. మీరు అంటే బాగా కలం తిప్పేవారు, ఈయనైతే బాగా గరిట తిప్పేవాళ్ళు మీరంట కదా. బాగా చేస్తారంట కదా మీరు వంటలు. ఏది బాగా చేస్తారండి? అన్నీ యావరేజ్. యావరేజా? బాగా చేస్తుంది వంటలు. అంటే బేసికల్గా ఒకళ్ళ ఇంటి వంట ఒకళ్ళకి నచ్చపోవచ్చు, కానీ మా ఆవిడదంతా మా అమ్మగారి ట్రైనింగ్, ట్రెడిషనల్ వంటలు. సో మా అమ్మని మిస్ అయిన ఫీలింగ్ ఏమి ఉండదు నాకు. అంత ఆవిడ నేర్పించి వెళ్ళింది. వీళ్ళ అమ్మగారికి కూడా మా అమ్మగారు నేర్పించారు. సో ఆ లెక్కన హ్యాపీ. ట్రెడిషనల్ వంటలు పెద్ద గొప్పగా ఏమి వెరైటీ ఏమి ఉండదు. మనకు కావాల్సింది ట్రెడిషనల్ అండి. మనకి బయటికి వెళ్తే బాగా అన్ని వేరే వేరేవన్నీ అవైలబుల్ గా ఉంటాయి, కానీ మన ట్రెడిషనల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? మన ఇంట్లో నాకు బాగా గుర్తు. ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఊళ్ళో మా ఇంటి వరండాలో పెద్ద రోల్ ఉండేది. సో పని వాళ్ళని పిలిపించి 2 రోజులు ముందుగానే ఇది చేయడం, అంతా తడిపిండి కొట్టించి అవన్నీ ఆడిపోకుండా ఇప్పుడు అంత సీన్ లేదు. కానీ బట్ అరిసెలు ప్రైమరీగా సంక్రాంతి అంటే. ఎస్. అండ్ మీరు ఎప్పుడన్నా గరిట తిప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? తెలియదు నాకు. ఏమండి నేను పని మీద ఉంటే ఏమండి కూర మాడిపోతుంది అని అంటే ఎప్పుడన్నా అట్లా? ఏం లేదు. అలా కూడా లేదా? కాఫీ టీ పెట్టడం వరకు గ్యారంటీ. కాఫీ టీ అయితే బాగా పెడతారా? ఓకే. కాఫీయా లేకపోతే టీనా? కాఫీనే. కాఫీ ఇష్టమా మీకు బాగా? కాఫీ ఇష్టం, మరి రెగ్యులర్ అలవాటు. టీ కూడా పెడతా ఉంది, బట్ ఎక్కువ తాగేది ఉండదు ఇంట్లో, కాఫీనే. సంక్రాంతికి ముగ్గులు వేయటం, గొబ్బెమ్మలు పెట్టడం మన ఇంట్లో బాగా కామన్ కదండి. ఇప్పుడంటే సిటీ ఈ కల్చర్ వచ్చేసింది, కానీ చిన్నప్పుడు ఎప్పుడన్నా చక్కగా కళ్ళావి చల్లి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళం. రెగ్యులర్గా నెల మొత్తం వేసేవాళ్ళం ముగ్గులు. నెల మొత్తం ముగ్గులు వేయడం, రంగులు దిద్దడం. ఎప్పుడు అంటే ధనుర్మాసం నుంచే స్టార్ట్ చేసేవాళ్ళ? 1 month వేస్తాం కదా. అవును, సంక్రాంతికి. అవును. కర్రల ముగ్గులు వేస్తాం కదా మనకి, దాని రథం ముగ్గులు అవి దాని తర్వాత వేస్తాము. వాడు పొద్దున కూడా అంతే, నా ఫోన్ కెమెరా కరెక్ట్గా లేదు, నువ్వు ఫోటో దిమ్మన్నాడు. మాకు అవే కదండి సంతోషాలు. లేడీస్ అంటే ఏముంటాయి, ముగ్గులు, వంటలు, హ్యాపీగా ఇల్లు, సంసారం, మొగుడు, పిల్లలు, ఇవే. నేను ఎప్పుడు ఎక్కడ ఒక మాట చెప్తుంటా, మేము ఎక్కడున్నా మేము ముప్పాళ్ళు ఆడమే అంటాం. మాది ముప్పాళ్ళని హర్షపేట దగ్గర ఊరు. మాది గుంటూరేనండి. గుంటూరు జిల్లా దగ్గర. మీది గుంటూరు, మాది గుంటూరు. సో మేము ఎక్కడున్నా ముప్పాళ్ళు ఆడే అన్నట్టు ఆ ట్రెడిషనల్లో పోకుండా అందులో ఒక అందం, ఆనందం. ట్రెడిషన్ మీరు చూస్తేనే తెలుస్తుంది. చక్కగా మంచిగా అంత పెద్ద బొట్టు పెట్టుకుని, అంటే అడగచ్చా ఎందుకు అంత పెద్ద బొట్టు పెడతారు? జనరల్ గా మామూలుగా మగవాళ్ళు బొట్టు పెట్టడానికే ఇష్టపడరు, పెట్టుకున్న చిన్నగా పెట్టుకుంటారు. అలవాటు అయిపోయింది, అదంతా అదొక ఐడెంటిటీ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఆ బొట్లు లేకపోతే గుర్తుపట్టరు. అంటే దిష్టి తగలకుండా అట్లా ఏమన్నా? బేసిక్గా దేవుడు పూజ చేసినప్పుడు ఎప్పుడు అలా పెట్టుకున్నాను, పెట్టుకుని బయటకు వెళ్ళాను, బాగుందన్నారు, అంతే. అప్పటి నుంచి మీరు ఆ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. మీ పాటల సంగతి మాకు తెలుసు, మీరు ఎంత బాగా పాటలు రాస్తారు, ఎంత మంచి మంచి సాహిత్యాన్ని ఇస్తారు అనేది మా అందరికీ బాగా తెలుసు. అసలు ఒక పాట మీరు రాసేటప్పుడు ఎలాంటి సందిగ్ధానికి లోనవుతారు? అంటే ఏదో మామూలుగా అంటారు కదా, ఒక పాట రాయాలి అంటే ఒక కాన్పు జరిగినంత కష్టం అని అలా అంటారు, కానీ మీరు అలా కాదు. ఎందుకంటే ఒక 1/2 hourలో పాట రాయగలరు, 1 hourలో పాట ఇచ్చేయగలరు మీరు. అబద్ధం. మీరు అన్నట్టు అది ప్రసవ వేదన, అది పాటను బట్టి, పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క పాట ఒక్కో రకం. మనం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, మనం ఉన్న మూడ్ని బట్టి ఒక కంటిన్యూటీ. బేసికల్గా
ఎంత క్లిష్టమైన సందర్భం అనుకోండి, దానికి తగ్గ కసరత్తు చేయాలి. అదే రొటీన్ సిచ్యువేషన్ అనుకోండి, అయినా కానీ ఈ పాటను కూడా మరింత కొత్తగా తయారు చేయడం కోసం శ్రమపడాలి. సో శ్రమ అన్నది కాన్స్టెంట్ ప్రతి పాటకు ఒక్కదాన్ని బట్టి. ఇంకోసారి పెద్ద హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా, పెద్ద హీరో సినిమా అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. చిన్న సినిమా హీరో అనుకోండి, చిన్న హీరో సినిమా అనుకోండి, చిన్న సినిమా అయితే ఇక్కడ మనమే హీరో, పాట నిలబెట్టాలి, ప్రాజెక్ట్ నిలబెట్టాలి, మన వంతు కంట్రిబ్యూషన్ చేయాలి. ఏదైనా టఫే, ఏదైనా టఫ్. అంటే చిన్న హీరోకి రాసిన టఫే, పెద్ద హీరోకైనా రాసిన టఫ్. బేసికల్గా ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక పరిస్థితికి వచ్చిన తర్వాత, ఒక పాపులారిటీ దొరికిన తర్వాత మన పనిలో మన తాలూకు ఏమంటే మనం ఏమి ఇస్తున్నాం, ప్రపంచం మనకేం బదులిస్తుందని మనకు అర్థమైన తర్వాత ఒక జవాబుదారీతనం పెరుగుతుంది. సో ఆ బాధ్యత నిలబెట్టుకోవటం అదొక బాధ్యత. పేరు నిలబెట్టుకోవటమే కాదు, యాక్చువల్గా మన మీద పెట్టిన నమ్మకం. ఇన్ని పాటలు రాసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే బాగా వస్తుంది పాట అని మన మీద వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయడానికి మనం కారణం కాకూడదుగా. సో మన వంతు శ్రమ మనం పడాలి, మిగతాది భగవదేచ్ఛ. సో బాల్ మన కోర్లో ఉన్నంత వరకు బ్రహ్మాండంగా గాడి వదిలిపెట్టాలి. పాట ఇంట్లోనే రాస్తారా? ఇంట్లోనే రాసేటప్పుడు ఎలా ఉంటుంది? ఇల్లు అంతా కామ్గా ఉంటుందా, లేకపోతే ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే అరుస్తారా? చాలా పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది. డిస్టర్బెన్స్ అంత సీన్ లేదు, అలవాటు అయిపోయింది. మధ్యకాలంలో అలవాటు అయిపోయింది. అంటే ఆవిడ గొడవ ఆవిడది, నా ఇంట్లో ఈ ఫ్లోర్లో ఆవిడ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో నా వర్క్ ప్లేస్ అక్కడ ఉంటాను, మా అబ్బాయి పైన సెకండ్ ఫ్లోర్లో సంగీతం వాయించుకుని ఉంటాడు. అక్కడ వాళ్ళు అక్కడ బాగా భోజనాన్ని వాళ్ళకి కలవడం. అదర్వైజ్ ఆవిడ యాక్టివిటీ ఆవిడకి ఈ మధ్య టీవీ చూడటం కూడా తగ్గిపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి డిస్టర్బెన్స్ ఏముంటుంది? 10 మంది మనుషులు ఉంటే గొడవ మాట్లాడుకోవడం ఉంటుంది, 10 మంది మనుషులు లేరు, ఇంకేం డిస్టర్బెన్స్ అవుతుంది? టీవీ. ఆ టీవీ కూడా ఈ మధ్యకాలం చూడటం తక్కువైంది. సో నాతో పాటు ఆవిడకి అలవాటైపోయింది. అలా ఆ భోజనం వాళ్ళకి కాసేపు అందరూ టీవీ చూస్తూ భోజనం చేస్తాం, మళ్ళీ ఎవరి పని వాళ్ళు డిస్పర్స్. సో గొడవ జరగటం, మాట్లాడుకోవడం లాంటివి ఎవరు ఉంటుంది. ఎప్పుడేమన్నా గెస్ట్లు వస్తే వాళ్ళు తెలుసు ప్రోటోకాల్ ఏంటనేది, లేదా వస్తారని తెలిసి నేను హ్యాపీ కార్ వేసుకుని బయటకెళ్ళి కాసేపు తిరిగి వస్తాను, రాసుకొని వస్తాను. నా ప్లేస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఏదైనా బోరు కొడితే కారు బయట నిలబెట్టేసి రోడ్డు మీద కార్లో కూర్చొని రాసుకుంటాం. సరదా లేదా అట్లా తిరిగి వస్తా, ఫిల్మ్ దగ్గర భయపడ్డా తిరిగి వస్తా, కాసేపు ఎక్కడైనా చెట్టు కింద కారు ఆపుకుని రాసుకుని వచ్చేస్తాను. అంటే ఎక్కడైనా కంఫర్టబుల్ ఏముంది, మన సీటు మనకి ఇంతేగా. బేసిక్గా ప్రశాంతత అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. బట్ ఏంటంటే ఒకటి మనసును కూడా ట్రైన్ చేయడం కోసం నువ్వు వేరే వాతావరణంలో ఉన్నావు, ఓ ఇంటిని బయటకు వచ్చావు అంటే ఒక గంటలో పాట ఫినిష్ చేయాలి, ఒక ప్రెషర్లో బయటకు వచ్చావు, లేదా ఒక చల్లగాలికి బయటకు వచ్చావు, మనసును ప్రేరేపణ చేయడం కోసం. అది కూడా పైగా ఏమంటే మనసును మాయ చేయడం అంతే. బట్ ఎక్కడన్నా యాక్చువల్గా కొన్నిసార్లు మనం పాట రాసుకుని షూటింగ్ లొకేషన్ తీసుకువెళ్తాం, వినిపిస్తాము, అంతా బాగుంది, కానీ ఒక 2 లైన్లు ఏమైనా మారుస్తారా అంటారు. ఆ 2 లైన్లు మళ్ళీ వస్తాను రాసుకొస్తాను అనకుండా అక్కడే మార్పు చేయాలి. అంతే కదా, ఆ రోజు అక్కడే కూర్చుంటాను. అక్కడ కారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ అక్కడ కూర్చున్నది ఆ రోజు హాస్పిటల్ షూటింగ్ లొకేషన్ అయితే ఏమిటి, మున్సిపల్ ఆఫీస్ అయితే ఏమిటి, ఇంకెక్కడైనా కానీ దేవాలయం కావచ్చు, లేకపోతే ఇంకేదో ఖాళీ ప్రదేశం కావచ్చు, చెట్ల కింద మధ్యాహ్నం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఇవన్నీ దృష్టిలోకి రావు. పనిలో పడిపోతే అలా పెట్టుకోకూడదు. మనసుని అలా లింక్ చేస్తే అలా వాతావరణం ఉంటే నేను రాస్తాను అన్నది ప్రతిబంధకం అవుతుంది. ఏకాగ్రత ముఖ్యం అంటారు. అమ్మ మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 28 ఇయర్స్ అయింది. అంటే అప్పటికి పాటలు రాయడం ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పుడు? అంటే ఇంజనీరింగ్ అప్పుడే మీకు పెళ్లి చేస్తారా? ఇంజనీరింగ్ అవ్వగానే. సో అప్పుడు మీకు తెలీదు గేయ రచయిత అవుతారని కానీ, లేకపోతే ఇలాంటి స్టెప్ తీసుకుంటారని కానీ. అప్పుడు చెప్పారా జాబ్ మానేసేటప్పుడు? అసలు ఆవిడకి తెలుసు. అంటే అప్పటికి నేను ప్రైవేట్ క్యాసెట్స్కి రాస్తున్నవాడిని. వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ నాకు తెలుసు షిరిడి వెళ్తున్నాం ట్రైన్లో. అప్పుడు అరౌండ్ ద సేమ్ టైం నేను ఫస్ట్ క్యాసెట్ రికార్డ్ అవుతుంది. సో ఆ వాతావరణం ఆవిడకి చూసాక తెలుసు. బట్ ఉద్యోగం మానేసి సినిమాలోకి వస్తాను, కృష్ణ నీది నువ్వు చెప్పు అని అనుకోలేదు ఎప్పుడు. 2008 వరకు జాబ్ చేస్తూ కంటిన్యూ ఇది జాబ్ చేస్తున్నాను, రెండు సైమల్టేనియస్గా చేస్తున్నాను. సడన్గా రెండింటికి న్యాయం చేయలేదు కదా, ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ మానేసే జాబ్ రిజైన్ చేసి. అప్పుడు మీరు ఏం చెప్పారమ్మా? అంటే మీతో మాట్లాడే ఉంటారుగా, నేను జాబ్ మానేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇది అనేది క్రియేటివ్ ఫీల్డ్,
ఇది అంటే పాట రాసినప్పుడే రెమ్యూనరేషన్ వస్తుంది తప్పితే రెగ్యులర్గా మనకి ఉండదు. మరి అప్పుడు మీరు ఏం ఆలోచించి ఉంటారు? మీ మైండ్లోకి ఏమొచ్చి ఉంటుంది అప్పుడు? ఏముండదు అక్కడ. బేసికల్గా ఏంటంటే ఆవిడకి గౌరవం తగ్గించడం కాదు, గౌరవం లేకపోవడం కాదు. బేసికలీ మా ఇంట్లో వచ్చిన వాతావరణం మాకు ఒక సెపరేట్ సెటప్, నిర్ణయాలు నావే ఉంటాయి, వాళ్ళ గురికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే. వాళ్ళు కాదు కూడదనే వాళ్ళు ఏం కాదు, ఆ విషయం తెలిసి నిర్ణయం ఏమి తీసేసుకుంటాం. ఇప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు అయినా కానీ అంతే, ఇలా అనుకుంటున్నానని చెప్తారు, ఆవిడేమో ఉంటుంది తలుపు చాటు నుంచి, సింపుల్ అంతే. ఈవిడ అంతే. బట్ ఇది కూడా ఒక్కరోజు తీసుకునే నిర్ణయం కాదుగా, ఒక్కరోజు తీసుకునే నిర్ణయం కాదు. ఆవిడకి రోజుకు ఆ రోజు తెలుస్తూనే ఉంటుంది విషయం, ఎలాంటి ఇబ్బంది పడుతున్నాడు. బేసికల్గా భర్త యొక్క ఏమంటాం ఆరోగ్యాన్ని కోరుకునే మనిషి చూస్తూ ఉంటుంది కదా. ఉదయం బయలుదేరి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ పాట రాసి మా ఆయన పదిలంగా ఉండొచ్చు, చాలే 2 పనులు ఎందుకు అనుకునే లెక్కలోనే వస్తారు వాళ్ళు కూడా. మనకన్నా ముందు ఆడిషన్ వాళ్ళదే, అంతేగా. అది తెలుస్తూ వస్తుంది, చూస్తూ వస్తుంది. పైగా నేను ఉద్యోగం నిర్ణయం చేసుకుని పెద్ద కఠినమైన నిర్ణయం ఏం కాదు. 2004లో పాట మొదలుపెట్టిన 2008 వరకు నేను 2 పనులు చేశాను. అంటే 2008 వరకు ఈ 4 సంవత్సరాలు నాకు ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, ఆర్థికపరమైనటువంటి నిలకడ. ఉద్యోగం మానేసినంత మన రోడ్డు మీదకి వస్తామన్న పరిస్థితి ఏం లేదు. నాకు సినిమా పాటలో కూడా మంచి పేరు వచ్చింది. మీది అరేంజ్ మ్యారేజ్ అంటే కదా, పరిచయస్తులేనంట కదా, లేకపోతే ఇలా చుట్టరికమా? మా మామయ్య గారే. మా అమ్మకి కజిన్ బ్రదర్. ఓకే. సో అలా అంటే చిన్నప్పటి నుంచి అయితే ఒకే చోట పెరుగుంటారు కదా? ఒకే ఇంట్లో పెరిగాము. అయితే మీ అభిరుచులు, లైక్స్ అండ్ డిస్లైక్స్ అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి కదా? వాళ్ళ అమ్మగారిని మా అమ్మాయి పెంచింది, మమ్మల్ని కూడా వాళ్ళ అమ్మగారే మా అమ్మగారే పెంచింది. సో అందరం ఒకే ఇల్లు, జాయింట్ ఫ్యామిలీ, ఒకే ఇంట్లో. ఓకే. అంటే చిన్నప్పుడే డిసైడ్ చేసేసారా, లేకపోతే ఒక వయసు వచ్చినాక రాంబాబు భార్య అన్నారు అంతే? పుట్టినట్టుగానే పుట్టినప్పటి నుంచే అయితే మేము అంటే జనరల్గా మనకి వరుస అయితే ఎప్పుడైనా మనకి అలా పిలుస్తూ ఉంటారులేండి, బావమరిది అంటే బావమరదలని, అదే పరిస్థితి, మామ కోడలని. ఏదన్నా ఏజ్ కొంచెం దగ్గర ఉంటే మన అలాగే మన ఇళ్ళల్లో అంతే కదా. సో అప్పటి నుంచి మీకు ఆ అభిప్రాయం ఉందా? చిన్నప్పటి నుంచి అంటే అలా టీజ్ చేసినప్పటికీ నిజంగా పెళ్లి చేసుకుంటానని అనుకున్నారా? పెద్దల డెసిషన్కే వదిలేసారు? అంతే పెద్దవాళ్ళ ఇష్టం. అది టీజింగ్ ఏం కాదు, అది నిర్ణయం అంతే, అయిపోయింది అంతే. పెద్దవాళ్ళ నిర్ణయం, నా మాటే శాసనం లాగా అంతే, సింగిల్ డెసిషన్. ఇంకంతకుమించి ఏముంటుంది ఇంకా, మా ఫ్యామిలీలో అలాగే ఉంటుంది కదా. పెళ్ళైన తర్వాత మీరు మీ భార్య గారికి ఇచ్చిన సహకారం ఏంటి, అండ్ మీరు ఆయనకి ఇచ్చిన తోడ్పాటు ఏంటి? ఏ అంశాల్లో తోడ్పాటు, ఏదైనా విషయంలో కానీ? ఆవిడికి నేను ఇచ్చిన సహకారం అంటూ ఏమి ఉండదు పాపం, సింగిల్ హ్యాండెడ్గా మొత్తం ఇల్లు మొత్తం అసలు మొత్తం అంత పిల్లల చదువులు ఎవ్రీథింగ్ అంతే అంతే అంతే. ఇవాళ రోజున ఆడవాళ్ళకి పెద్ద పని లేదు అని నా భావన. బట్ ఓకే, ఎందుకు లేదండి పని, తమాషాగా అట్లా అని టీచ్ చేస్తుంటా, ఏముంది మీ పని గంట వంట అని. జనరల్గా చూస్తే అంటే అంతే, ఆవిడ చూసుకుంటూ వచ్చింది. నేను ఎందుకంటే అది అలా వచ్చింది అంతే, సహకారం చేయకూడదని కాదు. నేను ఆవిడ 17 ఏళ్ళు, అది అండర్లైన్ చేయాల్సిన పాయింట్. ఇప్పుడు మామూలుగా ఒక భార్యాభర్తల విషయంలో భర్త పనిలో బిజీగా ఉంటే భార్య మిగతావన్నీ చదువు రావడం నిజమే. బట్ ఆ యాక్టివిటీ ఇవిడికి 17 ఏళ్ళకి మొదలైంది. సో ఇంటర్మీడియట్ అవుతూనే పెళ్లి చేసాం. పెళ్లి కాగానే బెంగళూరులో కాపురం. సో మరుసటి సంవత్సరం మొదటి పిల్లవాడు. ఇంకంతే. నేను వెళ్ళిన దగ్గర నుంచి బెంగళూరులో నా గొడవ అంతా ఈ ఉద్యోగం చేసుకుంటూ పాటల్ని రాయడం అన్న ప్రైవేట్ ఆల్బమ్స్ అవి రాసుకుని ఆ గొడవలో ఉండేవాడిని. సో లిటరల్గా నాకు పెద్ద టైం దొరికేది కాదు. అట్లా మొత్తానికి ఆవిడే వెసులుబాటు మొత్తం అన్నీ చూసుకుంటుంది. అమ్మ ఎట్లా చూసుకునేవాళ్ళు? కష్టం అనిపించిందా అసలు కొంచెం అన్నా? ఏమండి ఇది కావాలి తెచ్చిపెట్టనంటే అది సరుకులు అలాంటివన్నా తెచ్చిపెట్టారా? అది కూడా మీరే చూసుకునేవాళ్ళ? అన్నీ ఏ టు జెడ్ అన్నీ తెచ్చిపెట్టేవారు. మీరు చూసుకున్నారా లేకపోతే? తను అవసరమైతే తెస్తారు, అంతేముండదు. అంత సీన్గా ఏముండదు. బేసికల్గా ఏముంటుంది, ఇప్పుడు ఒక చిన్న బిగినింగ్ డేస్ ఒక 3-4 ఏళ్ళ వరకు పిల్లలు పెద్ద స్కూల్లోకి వెళ్ళే వరకు ఎట్లాగో మా అమ్మగారు ఉంటారు, అంతేగా. వాళ్ళని చూసుకోవడం, సరుకులు గిరుకులు ఏముంటాయి, ఇంటి పక్క చుట్టూ కిరాణా కొట్లు, మిడిల్ క్లాస్ లైఫేక, అంతమించి ఏముంటుంది. పిల్లలకి ఏమన్నా చిన్న తలనొప్పి జలుబు అంటే అందరం కలిసి హాస్పిటల్ తీసుకెళ్తాం, వస్తాం, అయిపోయింది.
స్కూల్ చేర్చిన తర్వాత ఏముంటుంది, ఆడవాళ్ళకి పొద్దున్న దిగబెట్టి రావడం, మధ్యాహ్నం తీసుకురావడం. మీకు అంతే అనిపిస్తుందండి, ఏముంటుంది అని అంటున్నారు. అప్పటి నుంచి చూస్తున్నాను యూనివర్సల్గా లేడీస్ ప్రాబ్లం ఒక్కటేనండి, హస్బెండ్స్ అర్థం చేసుకోవట్లేదు, మాతో టైం స్పెండ్ చేయట్లేదు. అదే చెప్తున్నా, అది లేదుగా ఇక్కడ కరెక్ట్ పాయింట్స్ ఇచ్చారు. ఇప్పుడు బేసికల్గా మనం అనలైజ్ చేస్తే మానసికపరమైనటువంటి ఇది ఒకటి, ఫిజికల్గా జరగాల్సిన, ఫిజికల్గా తోడ్పాటు సహకారం అంటే ఇదే చెప్పాను కదా, అది ఒక్కొక్క ఫేజ్లో ఒక్కళ్ళు ఉంటారు, ఇంట్లో ఒక సపోర్ట్ ఉంటే అయిపోయింది. దేని కాబట్టి ఇంకోళ్ళు, మా అమ్మగారు ఉన్నారు ఆ టైంలో, ఇక స్కూల్కి దించి రావడం, వంట చేయడం, ఈ 2 పనులు. దీనికి మీరిన్న పులికన్నా గిలి పెద్దది అంటాం కదా, మానసికంగా మా ఆయన నాకు టైం ఇవ్వట్లేదు, నన్ను తిప్పట్లేదు, తీసుకెళ్ళట్లేదు, అసలు బేసికల్గా డిమాండ్స్ లేవు ఇక్కడ. మీరు అనుకుంటారండి మనసు అంతరాలలో ఎక్కడో ఉంటుంది, మీరు అలా లేదు అసలు అనుకోవద్దు. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా, ఏమంటే సినిమాకి వెళ్దామా అని మీరు అడిగితే ఆ రోజు ఏదైనా ఉందా? అలాంటి సిచ్యువేషన్ రాలేదు అసలు ఎప్పుడు. తీసుకెళ్లారు, మీరు అడిగితే కలిసి వెళ్తాం, బంధువులు ఇళ్ళకి వెళ్ళటం, తీసుకెళ్ళటం. బెంగళూరులో బాగానే ఎంజాయ్ చేసాం. పిల్లలు చిన్నవాళ్ళు కదా అప్పుడు, అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు మాకు సపోర్ట్, పెద్దవాళ్ళు. ఇప్పుడు కూడా నేను చెప్తాగా, జనరల్గా విషయం వస్తే ఆడవాళ్ళకి తమాషా ఇది కూడా చాలా వరకు నిజంగా వాళ్ళకి ఉండదు. అంటే అది జరిగే విషయం ఏది ఉన్నా కానీ మాట్లాడినప్పుడు సరదాగా కంప్లైంట్, ఆయన నన్ను ఏం చేయరు, ఆయన నేనేం ఇది ఊరికే పై మాటగా ఉంటుంది కానీ భార్యాభర్తల మధ్య పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళ పరిస్థితిని బట్టి అనుకూలంగా విషయాలు అవే జరిగిపోతుంటాయి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఫ్యామిలీ ఉందనుకోండి, నేను చెప్పిన ఎగ్జాంపుల్, సినిమా అడిగాను తీసేపోలేదు అన్నాను అనుకోండి, తీసేపోవడానికి కారణం ఏదో ఉంటుంది, a కారణం వీడు కూడా అర్థమైందే ఉంటుంది, అంతే కదా. అర్థం చేసుకుంటే గొడవలు రావు, అంతే అది ఉంటుంది. గొడవలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే బేసికల్గా నేను ఎప్పుడన్నా ఆవిడకి అలా ఉంటుంది అన్నా కానీ అబ్బాయి ఏం పోతానులే అని. సో చెప్పొచ్చేది ఏంటంటే ఇలా మాట వచ్చినప్పుడు అనుకోవడం తప్పితే బేసికల్గా ఒక్క దగ్గర పెరిగాం కదా, ఒకే వ్యవహారంలో. సో ఆలోచనలు పద్ధతులు అన్నీ ఒకళ్ళకి ఉంటాయి, ఒకటే ఉంటాయి. ఆవిడ మాట్లాడేది ఏమిటి, ఇప్పుడు ఒక్కొక్కళ్ళ తాలూకు ఒక ప్రివిలేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటాను, కొరతలు పెట్టుకుని లోటుపాట్లు అనుకోవడం అయితే చాలా కారణాలు దొరుకుతాయి ఫ్యామిలీలో. నిజంగా గొడవ చేయాలంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక సెటప్ ఉంటుంది. ఇప్పుడు అందరిలాగా ఇప్పుడు నేను సినిమా తీసుకుపోవటం లెక్కల్లో అందరూ నెలకు సినిమా చూస్తే నేను 2 నెలలకు సినిమా చూపిస్తానేమో మాట వర్డ్స్కి, అది లోటుగా భావిస్తే లోటే. బట్ నా తాలూకు ప్రివిలేజ్ నాకెందుకు కుదరదు, అందరిలాగా ఉండదు. బట్ అందరికీ లేని ప్రివిలేజ్ ఏదో ఉంటుంది, ప్రివ్యూ ఉంటుంది. మొదటి రోజు సినిమా రిలీజ్ కన్నా ముందు రోజు రాత్రి నేను సినిమా తీసుకెళ్ళి నాతో పాటు సినిమాకి వచ్చి ప్రివిలేజ్ ఉంటుంది. మరి రామజోగి శాస్త్రి ఇప్పుడు నెలలకి మాట్లాడితే రెస్టారెంట్కి వెళ్ళకపోయే ప్రివిలేజ్ ఉండకపోవచ్చు. బయటకు వెళ్తే జనం గుర్తుపడతారనో, లేదంటే ఏదో ఒక పని ఎప్పటికప్పుడు ఏదో అర్జెంట్ పని ఉంటుందనో, అది ఒక మన కొరతే లోటే. బట్ ఈ ప్రివిలేజ్ కూడా ఉంటుందిగా. ఇప్పుడు నాతో పాటు ఆవిడ అమెరికా వచ్చింది 2-3 తడవలు, ఇట్లా బయటకు వెళ్తాం, అది ఈ ప్రివిలేజేగా. సో అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా బేసికల్గా వాళ్ళిద్దరి మధ్య పొరపాచాలు లేకుండా హ్యాపీగా ఒకళ్ళని అర్థం చేసుకుంటూ బట్ ఉంది. ఇప్పుడు ఇంత చెప్పినా కానీ ఆవిడకి ఎందుకో మనసులో పడింది కేరళ తీసుకెళ్ళాలని. సో అది ఇంకొక నా ఎజెండా అలా ఉంది, ఎప్పుడో రోజు సర్ప్రైజ్ తీసుకెళ్తాం. సో ఉంటాయి ఇవన్నీ, మన పరిస్థితిని బట్టి ప్రవర్తిస్తే వెళ్ళిపోవాలి అంతే. ఎందుకు తీసుకెళ్ళలేదు, కేరళ తీసుకెళ్ళమని ఎన్ని సంవత్సరాలు అయింది మీరు అడిగి చెప్పండి. అవును కదా, అదే నాకు ఎప్పుడు స్ట్రైక్ అవ్వదు. ఎందుకు తీసుకెళ్ళట్లేదు మీరు? కుదరలే, అటువైపు వెళ్ళటం, బిజీ ఏమి లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అందరికీ. బట్ అంటే అనుకుంటే అన్నీ కుదురుతాయి, వీటి మధ్యలో అది, అటు మధ్యలో ఇది ప్లాన్ అనుకుంటాం కానీ ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఏంటంటే ఇక మీద ఇప్పుడు మమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు. పోయిన సంవత్సరం చిన్న అబ్బాయిది ఇంజనీరింగ్ అయిపోయింది, అంతకుముందు 2 ఏళ్ళ క్రితం పెద్ద అబ్బాయిది అయిపోయింది. ఇంకేముంటుంది, ఆవిడకైనా నాటికైనా పని, హడావుడిగా నా పని నేను చేసుకుని ఆవిడ పని ఆవిడ చేసుకోవటం. సో ఒక్కొక్కడు ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇప్పటిదాకా హడావుడి ఏదో ఉంటుంది, సంసారపరమైనటువంటి ఒక బాధ్యత లేని చదువులని మాట వచ్చినప్పుడు అనుకోవడమే కానీ అంత మించి పెద్ద నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ సో ఏమంటాం అంత హార్డ్ అండ్ ఫాస్ట్గా మనసులో కూర్చుని అది లేకపోతే మనకు జరగదు అన్న లెక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి, తప్పకుండా జరిగే తీరు ఉంటుంది ఈ పాటికి. దేనికోసం ఎదురు చూడాలి, దేనికోసం కుదరదని మనం ఇదవ్వాలి, మాట వరుసుకోకుండా నాకు కొనుక్కోవాలి, మంచి చీర కొనుక్కోవాలి, వీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఏమీ లేదు కదా. సో అంతే, అది కూడా ఏదో జరుగుతుంది.
వినిపిస్తాం. ఖచ్చితంగా ఫస్ట్ శ్రోత మీరే అనమాట. అయితే ఏం చెప్తారు అప్పుడు మీరు? నచ్చితే నచ్చిందని చెప్తాను, లేకపోతే ఇది బాగాలేదు, బాగా రాయలేదు, ఇంకా బాగా రాయాలి అలా చెప్తారా? ఆవిడ తప్ప ఇంకో చెప్తారు. అయితే ఫస్ట్ క్రిటిక్ ఆవిడే అనమాట. అన్ని పాటలు కాదు కానీ కొన్ని పాటలు అలా, కొన్ని పాటలు ఏమో అట్లా రాసినప్పుడు అట్లా అనిపించడం, కొన్ని పాటలు రికార్డ్ అయిన తర్వాత నా దగ్గరికి వస్తాయి రిలీజ్ కన్నా ముందు, అవి వద్దున్న వినపడుతూనే ఉంటాయి కదా చెవికి. నువ్వు రాసావా అంటాం, బాగుంది ఇది హిట్ అవుతుంది అని చెప్పేసి కనుబొమ్మలు ఎగరేయటం లాంటివి కొంచెం జరుగుతుంటాయి. కొంచెం ఏ పాట అమ్మా మీకు బాగా నచ్చిన పాట? ఏది బాగా గుర్తుండిపోయిన పాట? అన్నీ బాగానే ఒక్కటంటే అలా చెప్పడం, సదాశివ పాట కలేజాలోది, ఆ పాట మీకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే ఫస్ట్ రాసినప్పుడే మీకు అర్థమైపోయిందా ఆ సాంగ్ మంచి హిట్ అవుతుందని? ఎందుకంటే అప్పటికి ఇంకా ట్యూన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ట్యూన్ రెడీ అయిన తర్వాత కొన్ని పాటలు తెలిసిపోతాయి మనకు, రాయక ముందే తెలిసిపోతాయి. సదాశివ అలాంటి పాట మాకు గట్ ఫీలింగ్. సదాశివ పాట ఒకటి, పెనిమిటి పాట ఒకటి, లాహే లాహే పాట ఒకటి, బుట్ట బొమ్మ అయితే నా మాటకు వస్తాయి. కొన్ని కొన్ని చూడంగానే మనకి రాసేటప్పుడు మనకు తెలిసిపోతాయి. సో అట్లాగే ఒక అంటే ఇప్పుడు అది అలాంటి పంచి పాట రాసినప్పుడు పబ్లిక్లో బాగా వెళ్తుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి అనే ప్రశ్న కూడా మనకు రాదు. అబ్బా గొప్ప పాట రాసాం, మంచి పాట రాసాం, సంతృప్తి ఉంటుంది. ఆ సంతృప్తి అది మనకి బ్యారోమీటర్, అది తెలిసిపోతుంది ముందే మనకి. అండ్ మీరు పాట రాసేటప్పుడు మీరు వినిపిస్తారు అంటున్నారు కదా, అంటే లిరిక్స్ ఏమైనా చెప్తారా? అలా ఏం చెప్పరా? మీకు ఏం సజెషన్స్ అట్లాంటివి ఏమి కూడా ఈ ఎందుకంటే అంటే మీకు కూడా ఏదో అంటారు కదా, పక్కన కూర్చుని మనకు ఎంతో కొంత ప్రావీణ్యం వచ్చేస్తుంది కదా విని ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత వినిపిస్తారు. ఫస్ట్ వినిపిస్తారు, ఎలా ఉంది విని చెప్పు కొంచెం, అప్పుడు చెప్తాను నా అభిప్రాయం, నాకు అనిపించింది నేను చెప్తుంటాను. నచ్చితే నచ్చింది. వాళ్ళు ఒక మంచి మ్యూజిక్ లవర్ ఉన్నాడు, మంచి చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణమేగా. మీకు లేరా? మీలో లేరా? నాకు ఎలా చక్కగా పాడేస్తారు కదా, పాడటం ఒకటే. మ్యూజిక్ లవర్, సంగీతాన్ని సాహిత్యాన్ని అర్థం చేసుకోవటం, ఎక్కువగా ఇష్టపడుతూ వాటిలో అనలైజ్ చేసి చూడటం లాంటి ఒక లక్షణం ఆవిడకుంది. మీరు సింగర్ అవుదామని అవును, అది ఎప్పుడు పాత కదా, బెంగళూరులో ఉన్నప్పుడు అది రాదిపోయింది. అందుకే అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు మాకు స్క్రీన్ మీద. స్క్రీన్ మీద ఎందుకు ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేసి ఉండాల్సింది కదా మీ క్యారెక్టర్. అది ఫుల్ ఫ్లెజ్డ్గా దాన్ని ఒక ప్రొఫెషనల్గా ట్రీట్ చేసే ఉద్దేశం అయితే డెఫినెట్గా లేదు నాకు. ఎందుకంటే ఇట్స్ ఫుల్ టైం జాబ్. ఇప్పుడు అక్కడ మనకు సినిమాలో కనపడే ఒక 2 నిమిషాలు 5 నిమిషాల వ్యవహారం అయినా కానీ అక్కడ పోయి రోజంతా కూర్చొని వెయిట్ చేయాలి, మేకప్ వేసుకోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, మేకప్ చేసుకోవాలి, అక్కడ పిలవాలి, స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయాలి. ఇట్స్ ఫుల్ టైం జాబ్. బేసికల్గా మనం ఇంటి నుంచి బయటకు కదిలామంటే పాట తాలూకు వ్యవహారం మనసులోంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఖాళీగా రోజంతా ఖాళీగా ఉండి మీరు పాట చేసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు కదా అంటారు, కానీ అది అవ్వదు. ఈ వాతావరణం నుంచి ఆ వాతావరణం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పాట రాయాలని ఆలోచన రాదు, అక్కడ ఎవరో కలుస్తారు, మాట్లాడుతుంటారు. ఇది ఒక పద్ధతి. రెండోది, దాని మీద నాకు బేసికల్గా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అది నా పని కాదని నేను భావిస్తాను. నాకేంటంటే సరదాగా దాని ద్వారా ఒక గెటప్, ఒక స్టిల్ అప్పుడప్పుడు కనిపించామన్న సరదా మాత్రమే. అది ఫుల్ టైంగా తీసుకుంటే మనం నిజంగా గొప్ప నటులు అయి ఉండాలి. వచ్చింది అంత నటన నాకు తెలియదు. సో అంతవరకే మాత్రమే. ఇంకొన్ని 4 సినిమాలు కనపడి ఉండేవాడిని. మీకు ఇలా అనిపించడానికి కారణం ఏంటంటే పాండమిక్, ఈ కరోనా కూడా. లేదంటే అక్కడ గడప ఇంకో 2-3 సినిమాలు కనిపించి ఉండేవాడిని ఏమో. సో పాండమిక్ లేకపోతే అయితే 2-3 మూవీస్ మాకు చిన్నవేగా. పైగా నేనంటే కాస్త ఎక్కడో జనం మనసులో ఉంది, నేను చెప్పకూడదు కానీ ఒక చిన్న సెంటిమెంట్ ఏదో ఉంది, ఆయన కనిపిస్తే బాగుంటుంది అన్న ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. నాకు తెలిసి అది అర్థమవుతుంది. సో వాళ్ళ మాట మన్నించడం కోసమైనాగా నేను కనిపించి ఉండేవాడిని, బట్ ఈ పాండమిక్ వల్ల. అండ్ మీ పర్సనల్గా జరిగిన సందర్భాలను ఎప్పుడైనా పాటగా మలిచిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంత నాటకంగా ఉండదమ్మా లైఫ్. జనరల్గా ఏంటంటే మనకి తెలియని జీవితం ఏం కాదు, అన్నీ మనకి జరగాలక్కర్లేదు మన పాటగా రాయాలి అంటే. నిజ జీవితంలో అంత రొమాన్స్ అన్నది, రొమాన్స్ ఒకటే కాదు, వేరే విషయాలు అంత కష్ట నష్టాలు లేవు, అంత రొమాంటిక్ మనుషులు కాదు. ఒక వర్డ్ ఇప్పుడు ఏదన్నా అంటే మీ దాంట్లో మీ లిరిక్స్లో క్యాచీ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంటాయి. అదే చెప్తున్నా, అది పెద్దగా నాకైతే అది మీరు అన్నది అర్థమవుతుంది నాకు. అది మన లైఫ్ నుంచే ఉండక్కర్లేదు అంటాను. బయట ప్రపంచం అంతా చూస్తుంటాం కదా,
ముందు ఇప్పుడు రేడియో వింటుంటాం, పేపర్ చదువుతూ ఉంటాం. నా కొడుకు వచ్చేసి ఏదో మాట్లాడుతుంటాడు కాలేజీ వాళ్ళ పరిభాష, ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ తెలియకుండా పాటకి వెళ్ళిపోతాయి. బట్ ఇవన్నీ మనం దాచిపెట్టుకోవడం ఒకటి, ఆ సందర్భం రావడం ఒకటి. ఆ సందర్భం వచ్చినప్పుడు దీనికి సెట్ అవ్వచ్చు మన దగ్గర ఉన్న స్టాక్. సో అప్పుడు దానికైతే కొత్తగా వెతకాలి. సో బట్ నా విషయంలో అయితే అట్లా ఏమి నిజ జీవితంలో ఏమి, బట్ జనరల్ లైఫ్ నుంచే తీసుకుంటాంగా. ఇప్పుడు ఒక మనిషి ఆ పెనుటి పాట ఉందంటే, ఒక ఫ్యాక్షనిస్ట్ భర్త బయటకు వెళ్ళిపోయాడు, ఆవిడ కోసం తలవాకెట్లో కూర్చుని భార్య ఎదురు చూస్తుంది అనే ఎమోషన్ ఇట్లా నిజ లైఫ్లో మనకు జరగకపోయినా మనం ఆ గుండె తడి ఉంటే మనకి విషయం అర్థమవుతుంది. మిమ్మల్ని ప్రేమగా సత్యం అని పిలుస్తారు అనుకుంటా. మీరేమని పిలుస్తారు? నేను మావయ్య అనే పిలుస్తారు. ఏమండి, ఏమోయ్ ప్రేమ ఎక్కువైనప్పుడు అలా వయసు తేడా ఉంది, 8 ఏళ్ళు తేడా నాకు ఆవిడకి. చిన్నప్పటి నుంచి అలవాటే. చిన్నప్పటి నుంచి మావయ్య అని పిలిచేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా అంతే. బాగా కోపం వచ్చిన సందర్భం ఏమైనా ఉందా? గొడవ పడిన సందర్భం ఏదో ఒకటి లేకుండా ఎలా ఉంటుంది? కోపాలు కూడా మా ఇద్దరి మధ్య అసలు ఉండదు. అసలు ఒక్కసారి కూడా ఆవిడకి నా మీద ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా. అసలు అది వాటిని కోపాలు అనకూడదు అసలు. తాపాలు అనాలేమో, అలా వచ్చి వెళ్ళిపోతాయి. అదే తాపాలు, అలా అలగటాలు. రివర్స్లో ఎవరికి కోపం వచ్చినా ఒక క్షణం. ఎవరికి కోపం రాదు. ఇక్కడ దయాగడ దండయాత్ర బేసికల్గా నేనే అరుస్తున్నాను, చికాకు పడుతుంటాను. అది వాళ్ళకి అర్థం చేసుకున్నారు. వాళ్ళ మీద కోపం ఉండదు. ఆ రోజు పంతాలు ఉంటుందో టీ బాబు అంటే అయిపోయింది, కోపం కాదుగా. అంతే. గొడవ అంటే నేను అంటుంది ఆర్గ్యుమెంట్స్. అసలు అవే ఉండవు. ఎక్కడ వస్తుంది గొడవ? నేను కూడా సమూజ్జీని ఆవిడ మొదలెడితే 2 చేతులు కలుస్తాయి కదా, అలా ఉండదు ఇక్కడ. నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్టుగా ఉంటారు వ్యవహారం. ఎంత లక్కీ అండి మీరు, అంత మంచి సహచరిని సతీమణి దొరకటం అసలు. ఒక్కోసారి మనం వాళ్ళు ఉంటాం, మనసు నడుచుకుంటున్నాం, మనం మన మాట చల్లుబాటు కావట్లేదు అన్న లెక్కలు ఉన్నా అదే కరెక్ట్. మీరు అంటే జనరల్ ఇప్పుడున్న ఫేజ్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? అసలు దాంపత్యం అంటే ఏంటి? ఒకళ్ళు అర్థం చేసుకుని జాగ్రత్తగా వెళ్ళిపోవడం అంతే. అంతే అంతే. గొడవలు పడి రోడ్డును పడకుండా ఉంటాయి, మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనగానే ఏవో ఒక రూమర్స్ వస్తూ ఉంటాయమ్మా. ఏదో ఒకటి అంటే రూమర్స్ అని అన్నామంటే అది నిజం కాదనే అర్థం. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఆ విషయం మన మీద రూమర్స్ ఏమొస్తాయి? అసలు ఇప్పటి వరకు ఒకటి కూడా అంత సెలబ్రిటీలు కాదు. సినిమా ఉన్నా ఒక కాలట్టు ఉంటుంది. నేను పూర్తిగా సినిమా వాడిని నేను భావించను. మీరన్న రూమర్లు అవన్నీ వేరే, మా రచయితలకు ఏముంటాయి? అది సంబంధం కాదు అసలు. అభిప్రాయ భేదాలు అన్నవి ఉంటాయి. బేసికల్గా ఏంటంటే ఉన్నా కానీ ఒక చిన్న అవతల వాళ్ళకి స్పేసు. ఆవిడేదో అభిప్రాయంగా చెప్పకపోయినా కానీ ఒక మాట అన్నదనుకోండి, ఎందుకు అన్నదోలే అన్న ఇది ఒక ఆలోచన వెళుతుంది. సరే కాలే నేను చూసుకుంటా వదిలే అనడం ఒకటి ఉంటుంది. సో ఆవిడ తృణీకరించడం కాదు, ఆవిడ అభిప్రాయం గౌరవించకపోవడం కాదు. బట్ బేసికల్గా నాకన్నా ముందు ఆయన ఏం చేసినా కరెక్ట్గానే చేస్తారులే, మనకన్నా ఎక్కువ తెలిసిన వాడు, బయట తిరిగేవాడు, ఒకనా ఎక్కువ ఆలోచిస్తారు, ఆయనకు వదిలేద్దాం, మన పని మనం చేసుకుందాం అన్న లెక్కల్లో ఆవిడ ఉంటుంది. గొడవ ఉంది ఇంకా పైకి పెద్ద నిర్ణయాలు ఉంటాయి. మాకు చాలా సింపుల్ లైఫ్, మాకు చాలా చిన్న ఏముంటుంది. పిల్లల్ని స్కూల్లో చేర్పించడం, బంగ్లాలు కొనటం లాంటివి ఏముంటాయి, పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏముంటాయి, ఏమి ఉండవుగా. కలిసి నిర్ణయాలు తీసుకునే వ్యవహారం ఉంటుంది. ఇక ముందు ఉంటుంది, మా పెద్దవాడికి పెళ్లి చేయాలి అంతే. అప్పుడు అమ్మాయి నచ్చింది, ఏమైనా నచ్చింది అంటాను. అప్పుడు ఓకే సార్ నీ ఇష్టం చెప్పమ్మా అంటాను. అంతే. అంత మించి గొప్ప గొప్ప నిర్ణయాలు ఏముంటాయి? సో ఇప్పటి వరకు అలాంటి మేజర్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏం రాలేదు కాబట్టి, అంటే మీరు పరిచయస్తులే కాబట్టి, మీరు కలిసి పెరిగారు కాబట్టే మీ దాంపత్యం ఇలా ఉందంటారా? ఆవిడకి ఏం కావాలో ఆవిడకన్నా ముందు నేను తెలుసుకున్నాను. మా సీతారామ శాస్త్రి గురువు గారు ఇంటికి వచ్చారు. వచ్చి రాగానే ఇల్లంతా చూసి అబ్బాయి బ్రహ్మాండంగా నచ్చింది నాకు అన్నారు. ఏమిటి నాన్న, ఆడవాళ్ళకి చిన్న కిచెన్ కాదు, వాళ్ళ మనసులో పెద్ద కిచెన్ ఉంటుంది, విశాలంగా వాళ్ళు ఆపరేట్ చేయడానికి వీలుగా బ్రహ్మాండంగా పెద్ద కిచెన్ కట్టామన్నారు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవిడకి ఏం కావాలో ఆవిడకన్నా ముందే మనం కోరి సమకూర్చి పెడుతున్నప్పుడు అంతే. ఇప్పుడు మొన్నదేదో అవన్నీ చెప్పుకోకూడదేమో, బట్ గొలుసేదో పెరిగిపోయింది, దాన్ని ఇది చేయడం కూడా షాప్కి వెళ్ళాం.
సరే అది అతుకు పెట్టిద్దాం అయిపోయింది. బట్ వచ్చాక ఎంత దూరం గొలుసు కొనిపెట్టాం, అయిపోయింది అంతే. అలాగే చెప్పకుండానే జరుగుతుంటాయి, కొన్ని జరుగుతుంటాయి, ఏముంది అక్కడ దానికి పెద్ద విషయం. అసలు అంటే మీరు జస్ట్ అతికించడానికి వెళ్తే మీరు ఏకంగా కొత్త కొనిచ్చేసారు అనమాట. లేకపోతే ఇప్పుడు మళ్ళీ నా హడావుడి మధ్యలో ఆవిడ గొలుసు ఏమండి పోదాం అన్నప్పుడు నేను ఎప్పుడు తీసుకోవాలి, అందుకని నా స్వార్థం కూడా ఉంటుంది. సరే ఎలాగ వచ్చాక మన కలిసి వచ్చింది, అయిపోయింది. ఓకే, మీ ఫ్యామిలీ గోల్స్ ఏమన్నా ఉంటాయా? అంటే కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు కానీ, లేకపోతే సినిమాలో లాగే ఉంటాయి, సినిమాలో లాగా అసలు ఏమి ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ కలిసిపోయిన మనుషులకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నా మనస్తత్వం ఏంటుంది వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నా పిల్లల విషయం తీసుకుందాం, అమ్మ మనస్తత్వం నాన్న మనస్తత్వం వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. పెద్దవాడు దూరంగా ఉన్నా రోజు వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటాం. నానా జాగ్రత్త, బయటికి వెళ్తే మాస్క్ వేసుకో, అబ్బో వీళ్ళు భయస్తులు, వాడికి అర్థమైపోతుంది ఒక విషయం కదా. కొన్ని విషయాలు అంతే. ఎవరిని ఇంటికి వచ్చారు, ఎడం చేత్తో గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చారు, అలా ఇవ్వకూడదు, కుడి చేత్తో ఇవ్వాలని చెప్పాం. మన మనసు తెలుస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను కదా. ఎవరిని వచ్చారు పంపిస్తున్నారు, నాలాగే వాడు బాల్కనీ నుంచి బాయ్ అంటున్నాడు, కింద దాకా వెళ్ళి పంపించినా నాన్న అని చెప్తాం. తెలియకుండానే వాళ్ళు మనం చూస్తూ పెరుగుతారు, మన వ్యవహారం ఏంటి అర్థమవుతుంది, మన పద్ధతులు ఏంటి అన్నది తెలుస్తుంటుంది కదా. ఇది తెలిసిపోయిన మనసులో ఉండడానికి చెప్తున్నాను. ఇలాగ మనం చూస్తూ మనం ఏమిటో, మన పద్ధతి ఏంటో, మన కట్టుబాట్లు ఏంటో, మన వ్యవహారం ఏంటో, ఎలా ఉంటే మాకు ఇష్టంగా ఉంటుందో, ఎలా పద్ధతిగా ఉండాలని నాన్న అనుకుంటాడు, అమ్మ అనుకుంటుంది. ఇలాంటి వ్యవహారం ఉన్నప్పుడు ఇంకా ఫిజికల్గా ఒక దగ్గర కూర్చునే ఏమీ చేయక్కర్లేదు. బట్ అట్లా అని కాదు, ఇప్పుడు ముగ్గురం ఒకేసారి భోజనం చేస్తాం. ఇప్పుడు ఉన్న ముగ్గురం కదా, ఇది వేరే రకంగా అనమాట. ఉన్న ముగ్గురు అన్న కాసేపు కలిసి కూర్చుందాం అని బాగా కాసేపు టీవీ చూస్తూ భోజనం చేస్తాం, మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు డిస్పర్స్ అయిపోతాం. సో పండగలకి చుట్టాలు వాళ్ళు రావటం, మా ఇమీడియట్ ఫ్యామిలీ అంటే నాకు వీళ్ళ అన్నయ్య వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ. నా ఇమీడియట్ నేను ఒక్కడే, నాకు అన్నదమ్ములు లేరు. సో ముప్పాళ్ళలో మా జాయింట్ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ. సో వీళ్ళ నలుగురు, వీళ్ళ చెల్లెలు, ఒక తమ్ముడు ఇక్కడే ఉంటాడు, అన్నయ్య మద్రాసులో ఉంటారు. సో నార్మల్గా సంక్రాంతి గెట్ టుగెదర్ అంటే ఆ ఫ్యామిలీతోనే. అది 2 ఏళ్ల క్రితం ముప్పాళ్ళు వెళ్ళాము, ఈ మధ్య కుదరలా. సో యాక్చువల్లీ ఈసారి కూడా పోయిన సంక్రాంతికి కలిసాం ఇక్కడే. ఈసారి సంక్రాంతి కొంచెం చెన్నై లాక్డౌన్ అది ఇది కుదరలేదు, పూణేలో ఉంటుంది వీళ్ళ చెల్లెలు. సో ఈ నేపథ్యంలో కలవడం కుదరలేదు. లేకపోతే సంక్రాంతి నిజంగా కలుస్తాం ఇక్కడ కానీ ముప్పాళ్ళలో కానీ కంపల్సరీ కలుస్తారు అనమాట. ఓకే, సంక్రాంతికి మన సినిమా వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద రిలీజెస్ ఉంటాయి మనకి, చాలా స్పెషల్ ఆ పరంగా, అంటే మీ వర్క్ పరంగా అండ్ మా పర్సనల్ లైఫ్ పరంగా కూడా మనకి కొంచెం అటాచ్డ్ ఫెస్టివల్ ఏదన్నా ఉందంటే అది సంక్రాంతి. అంతకుముందు మీ చాలా కూడా రిలీజ్ అయ్యి ఉంటాయి కదా, మీరు రాసిన పాటలు, రాసిన సినిమాలు కూడా చాలా రిలీజ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు హీరోలో రాసిన పాట, ఇంకొక సినిమాలో కూడా సూపర్ మచ్చిలో కూడా మీరు పాట రాసినట్టున్నారు కదా. సో ఇప్పుడు ఈ సంక్రాంతి మీకు ఇలా స్పెషల్ ఇలా కలిసి వచ్చింది అనమాట. హీరో సినిమా అచ్చ తెలుగు పాట రాసా, అశోక్ గల్లా, జయదేవ్ గల్లా గారి అబ్బాయి. ఫస్ట్ అది ఇవాళ రిలీజ్ అనుకుంటా, అది సూపర్ మచ్చి రేపు అనుకుంటా. 2 సినిమాలు రేపేనేమో. ఇవాళ బంగారు రాజు రిలీజ్. సంక్రాంతికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. సంక్రాంతి సీజన్లో పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం బుట్ట బొమ్మ పాట బాగా నడిచింది, జాతిరత్నాల పాట. సినిమా రిలీజ్ సంబంధం లేదు మనకి, పాట రిలీజ్ అయినా మనకు పండగ. యూట్యూబ్ లో వచ్చేస్తుంది కదా ఫస్ట్, సినిమా థియేటర్స్ లో రావాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే. రేపు ఎల్లుండి జయమ పంచాయతీ అని సుమా గారు యాక్ట్ చేసిన సినిమా, దానికి ఒక టైటిల్ సాంగ్ రాసిన, అది ఎల్లుండి వస్తుంది. ఓకే, సో ఈ సంక్రాంతికి మీరు అలా బిగ్ స్క్రీన్ మీద చూడడం అది డిఫరెంట్ కదా, ఎంత యూట్యూబ్స్ లో విన్నా కూడా. బిగ్ స్క్రీన్లో ఇప్పుడు పాండమిక్గా వెళ్ళను. పోయిన పండగ సర్లే నీకు ఎవరు సినిమా అర్ధరాత్రి విజయవాడ వెళ్ళి చూసి వచ్చాం. మా అనిల్ శంకర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నేను సెంటిమెంట్. సో ఇంతకుముందు 2-3 సినిమాలు దూకుడు దగ్గర నుంచి అలా ఆయనతో పాటు రిలీజ్కి ముందు రోజు వెళ్ళింది. సో ఆ లెక్క ప్రకారం సర్లే నీకు ఎవరు సినిమా పండగ రోజు అక్కడ తీసుకెళ్ళి చూపించారు అట్లా. సో ఈసారి అట్లా వెంచర్ చేసే ఉద్దేశం లేదు, కరోనా కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కరోనా అంటున్నారు కదా. ఏం లేదు, అక్కడ గ్రిల్ పెట్టించాంగా, ఏమన్నా సర్కిల్ రాకూడదు. అందరు అక్కడి నుంచే మాట్లాడాలి, ఏదున్నా అక్కడే. పాల ప్యాకెట్కి ఒక అంతే బుట్ట వేలాడి చేస్తే పాల ప్యాకెట్. అదర్వైజ్ లైఫ్ యాక్చువల్లీ చాలా స్ట్రీమ్లైన్ అయిపోయింది. ఇప్పుడు ట్రెడిషనల్గా ఉండే వాళ్ళకి కూడా ఇప్పుడు ఈవిడే ఏమంటాం, పేటిఎంలు, గూగుల్ పేలు, ఆన్లైన్లు, అమెజాన్లు, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ యాక్చువల్లీ మోస్ట్లీ ఫుడ్ రిలేటెడ్ అనుకోండి. బయట నుంచి తినేవని తెప్పించాం, ఇంట్లో వండుకుంటాం. ఇంత జాగ్రత్త అంటే ఏం లేదు. ఇంకా
గేట్ వేసేసా ఉంటే ఎవరైనా దూసుకురాకుండా నేను చెప్తాగా రోజు వచ్చే పాల ప్యాకెట్, వారానికి వచ్చే సిలిండరు, వారానికి కాదు అదే రోజు వచ్చే పాల ప్యాకెట్, వారానికి వచ్చే వాటర్ క్యాన్లు, నెలకు వచ్చే సిలిండరు, అంతే అంతే. ఇంకా వాళ్ళు చట్టం తన పొందని చచ్చిపోతున్నట్టు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అమ్మ పెళ్ళైన తర్వాత మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారు ఒకటన్నా? చాలా ఇచ్చాను. మీ ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఏమి ఇచ్చారు చెప్పండి? శారీ గురించి. శారీ ఇప్పటికీ ఉందా ఆ శారీ? దాచిపెట్టుకున్నారా? మీరు ఏమైనా ఇచ్చారా మీ శ్రీవారికి? అసలు అండి వాచ్ ఏదో ఒకటి అయితే ఒక కుర్తానో ఏదో ఒకటి ఇవ్వకుండా ఎలా ఉంటారండి? వ్యవహారాలు లేని అసలు ఆ పద్ధతి లేదు అసలు. మీరు ఇప్పుడు ఏముంది, ఆవిడ నాకు ఇవ్వడం అంటే ఆవిడ నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఆవిడ కొనిపించి తీసుకోవడం అంతేనా విషయం? అంతే. ఇప్పుడు బాబు సంపాదిస్తున్నాడు, వాళ్ళ అమ్మకి పాకెట్ మనీ కింద ఇస్తారు, దాంతో మీకు సర్ప్రైజ్. ఇద్దరు బంగారం పిల్లలు లాంటి పిల్లల్ని ఇచ్చింది, గిఫ్టేగా. ఇంకేముంటుంది అంత అంతే మించి ఇంకేముంటుంది? అడిగినప్పుడు ఏడైనా అర్ధరాత్రి కూడా లేచి హ్యాపీగా మనం అడిగే ఉప్మానో చపాతీనో అర్ధరాత్రికి కూడా ఎక్స్పెక్ట్ చేసి పెడతారు చాలు. ఇంత మించి గిఫ్ట్లే ఉంటాయి. మీకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది అంటున్నారు కాబట్టి ఎప్పుడన్నా పాటలు పాడుతూ ఉంటారా? సంగీతం అంటే ప్రత్యేకంగా ఏం నేర్చుకోలేదండి. చిన్నప్పుడు మా పిల్లల్ని సంగీతం క్లాసెస్కి తీసుకెళ్ళేవాళ్ళం. వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు కదా, క్లాస్కి వెళ్ళగానే హాయిగా నిద్రపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్లేస్లో నేను వాళ్ళ చెప్పిన లెసన్స్ విని అంతే నాలెడ్జ్. అది ఎప్పుడన్నా హమ్ చేస్తూ ఉంటారా కిచెన్లో వంట చేసుకుంటూ? ఆ టాలెంట్ మరి ఇప్పటి వరకు మాకు చెప్పలేదు. సో అది మీకు వ్యాపకం అనమాట ఇంట్లో, టైం పాస్. దాంట్లో మీరు బాగా చేసిన ఏదైనా వీడియో హిట్ అయిందా? ఐ మీన్ బాగా ఇది రావడం? వీడియోలు ఏం చేయలేదు, సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఆ పాట పంపిస్తూ ఉంటారా ఎప్పుడైనా? వింటూ స్టార్ మీద రిలీజ్ కాక ముందు ఇక్కడ పక్క నుంచి వినిపిస్తుంటుంది కదా, పాట పాడటం దాని ముందు తనకు వినిపిస్తూ ఉంటుంది, పాట పాడేంత ముందు సౌండ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ప్రాక్టీస్ అవన్నీ ఉంటాయిగా, మనం కంట్రోల్ చేస్తాం వాయిస్. బాగా పాడుతుంది. అంటే క్లాసికల్ డాన్స్ ఏమన్నా నేర్చుకున్నారా? ఏం లేదు, పాటలు మ్యూజికే. ఓకే. అండ్ మీరు ఇద్దరు కలిసి ఏదైనా పాట పాడిన సందర్భాలు ఉన్నాయా ఏదైనా ఈవెంట్స్లో అండ్ మన గెట్ టుగెదర్స్లో? లేదు. అంతాక్షరి ఆడుకుంటాం కదండి, అంత్యాక్షరి కాదు. ఈ స్టార్ మేకర్ సింగింగ్ టాలెంట్ అనేది ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఏ పని చేస్తున్నా కానీ బెంగళూరు రోజుల నుంచి కూడా ఏ పని చేస్తున్నా టీవీ పెట్టుకోవటం, ఆ టీవీలో పాటలు వింటూ ఒక పక్క పని చేసుకోవటం అనమాట బేసికల్గా. ఈ 2 సంవత్సరాల నుంచి మరి పాండమిక్ వల్ల స్టార్ మేకర్ కొత్తగా వచ్చిందో నాకు తెలియదు, మొత్తం స్టార్ మేకర్లో విరివిగా పాటలు పాడటం అనేది అలవాటు. సో అదొక ఆవిడ వ్యాపకం అయిపోయింది. నాకు అది నచ్చుతుంది. బేసికల్గా ఏంటంటే తెలియకుండా కొన్ని చోటు చేసుకుంటే ఇప్పుడు ఇంత పిల్లలు చదువులు బాక్సులు సర్దుటాలు అవన్నీ అయిపోయింది కదా, ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఉన్న ఖాళీని ఏం చేయాలి? సో దానికోసం ఆవిడ ఎంచుకుని ఒకనొక వ్యాపకం ఒకటి. రెండోది ఇంకా స్పిరిచువల్గా పూజలు గీజులు తన పని దానికి. సో గత 2 ఏళ్ళుగా ఎక్కువ నమ్ముతారమ్మా మీరు? బాబా సాయిబాబాని. ఎందుకని తెలియదు, అలా కనెక్ట్ అయ్యాము. మామ అంతే, మీరు నమ్ముతారు కాబట్టి నమ్మారా చిన్నప్పటి నుంచి? ఇంకా మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటమ్మా? అంటే ఒక పుణ్యస్థలం కానివ్వండి, కేరళ కాకుండా కేరళనే చూడాలి, అదే నా డ్రీమ్. ఇష్టమైన ప్లేస్ ఏంటి? అంటే ఏదైనా టెంపుల్? ఎక్కువ బయట ఎక్కువ తిరిగిన సందర్భాలు లేవండి, ఎక్కడికి వెళ్ళాము. మ్యాక్సిమం వెళ్తే ఎవ్రీ ఇయర్ షిరిడి వెళ్తాం ఎక్కువ, తిరుపతి షిరిడి. ఎప్పుడన్నా మా ఊరు వైపు వెళ్ళినప్పుడు విజయవాడ దుర్గమ్మ వారు, అంతే. ఇంకెక్కువ బయట తిరగడం, హాలిడేస్ స్పెండింగ్ అట్లా ఏమంటారు. ఇప్పుడు ఒక్క హాలిడే కూడా తీసుకెళ్ళలేదా మిమ్మల్ని? తీసుకెళ్ళలేదు ఏమిటి, అమెరికా తిప్పా. అమెరికా వెళ్ళాము, దుబాయ్ వెళ్ళాము, 4 times వెళ్ళాము. మరి అవన్నీ ఏం చెప్పలేదు. తీసుకెళ్ళారు అయితే మిమ్మల్ని
ఫైనల్గా వెళ్తాం, నీకు ఇష్టమైన అవార్డ్స్ ఫంక్షన్ ఉన్నప్పుడు వెళ్తుంటాం. ఇష్టమైన ప్లేస్ ఏమిటి? ఎక్కడికి వెళ్తాను నీకు? ఎక్కడికి వెళ్తాను నీకు ఇష్టం? చెప్పాను కదా నాది కేరళ. చూడాలి. కేరళ కాకుండా ఏమిటి? కేరళ కాకుండా అంటే తిరుపతి. మీరు చేసే వంటల్లో బాగా ఏది లైక్ చేస్తారు? ఆయన ఫేవరెట్ డిష్ ఏంటి? అలా ఏం లేదు, అన్నీ తింటారు. ఏదో ఒకటి ఉంటుంది కదండి, పప్పు లేకపోతే తోటకూర, ఏదో ఒకటి ఉంటుంది కదా, తోటకూర ఫ్రై ఏదో అలాంటివి. దొండకాయ ఫ్రై ఇష్టం. దొండకాయ ఫ్రై, నాకు టమాటో ఇష్టం, పప్పు నా ఇష్టం. favorite అది. టమాటో పప్ప? టమాటో నేను ఇష్టపడను, కానీ దొండకాయ ఫ్రై నాకు కూడా చాలా ఇష్టం. కాకరకాయ, స్వీట్ కాకరకాయ. అవును, భోజన ప్రియులు అంటారు, నిజమేనా? లేదు లేదు, అంత లేదు, ఎక్కువ తినరు, లైట్గా. ఏం చేసినా అన్నీ హ్యాపీగా ఉంటుంది. బట్ నా మోర్లు నాకేంటంటే ఇంపల్సివ్గా ఉంటుంది. అప్పటికప్పుడు అది అనిపిస్తే అది అంతే, అయిపోవాలి. ఒకరోజు సడన్గా ఎందుకో కళ్ళు వస్తుంది, ముందు చెప్తుంటారు అనమాట, నాకు ఇది కావాలి అన్నప్పుడు అదే అనిపిస్తుంది అనుకో, గుంట పొంగనాలు అయిపోవాలి. ఒకరోజు బెంగళూరు సెట్ దోశ తినాలనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది? ఒకరోజు బొంబాయి ఉప్మా అనిపిస్తుంది. తను ఏం చెప్తారు, ముందే చెప్తారా? ముందు రోజే చెప్తారా, రేపు నాకు ఈ టిఫిన్ చేసి పెట్టు, ఈ కూర అలా చేసి ఏమి పెట్టు, ఉండదు, అట్లా ఇన్స్టెంట్ గానే సాయంత్రం మనకి ఏం తినాలనిపిస్తే అది చెప్తుంటారు. అప్పుడు అది అప్పటికప్పుడు చేస్తూ ఉండాలి, అప్పటికప్పుడు చేసి పెట్టాలి, అన్ని వేడి వేడిగా కుదురుతుంది. అన్ని పెద్ద ప్రిపరేషన్ ఇప్పుడంతా ఇన్స్టెంట్ బ్యాటర్స్ అన్ని రెడీమేడ్ దొరుకుతాయి. మేము అప్డేట్ అయ్యామండి. అంతే, ఇంకా నయం అండి, స్విగ్గీలో ఆర్డర్ చేయట్లేదు, మీకు నచ్చింది తినాలనిపిస్తే స్విగ్గీలో ఆర్డర్ చేయట్లేదు, ఇంకా స్విగ్గీ పెద్ద ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ తినరు. నాకు అలవాట్లేదు, తనకి అలవాటు, కాబట్టి ఇంట్లోనే ఎక్కువ హోమ్ మేడ్ ఫుడ్. ఓకే, సంక్రాంతికి అంటే జనరల్గా పిండి వంటల్లో ఏది లైక్ చేస్తారు? అరిసెలు, అరిసెలే, జంతికలు, అరిసెలు, పులిహార, గారెలు, అవన్నీ కామన్. స్వీట్ అంటే ఇష్టమా, హాట్ అంటే ఇష్టమా? స్వీటే ఎక్కువ ఇష్టం. స్వీట్ ఎక్కువ లైక్ చేస్తారు. అందరికి స్వీట్ ఇష్టం. మీ ఇంట్లో అందరికి ఏ స్వీట్ బాగా తింటారు? ఎక్కువ స్వీట్ ఏదైనా బాగానే ఉంటుంది. స్వీట్ ఏదైనా, స్వీట్ అయితే చాలు. స్వీట్ స్వీట్గా బట్టి స్వీట్ అంట. మంచి కొత్త వ్యాపకం ఆవిడకి పాపం పైన చిన్న గార్డెన్ పెట్టుకున్నాం, టెర్రస్ గార్డెన్. ఈవినింగ్ అది నాకు టైం పాస్, 1 hour మొక్కలంతా క్లీన్ చేయడం, వాటర్ పెట్టడం, చిన్న ఆకుకూరలు అవి పండించడం ఫ్రెష్గా చక్కగా. ఈరోజు అది పాండమిక్ లో మొదలైన కార్యక్రమం, అది కొత్త వ్యాపకం. ఫస్ట్ టైం కరోనా కోవిడ్ స్టార్ట్ అయింది. మీ వ్యాపకం ఏంటి ఇప్పుడు? సరే, ఓకే, మీరు సాంగ్స్ ఎప్పుడు బిజీగా ఉంటారు, ఓకే, లేనప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? లేనప్పుడు అంటే లేదు, 24 గంటలు కూడా ఇప్పుడు ఈ సినిమా చుట్టూనే, నా ప్రొఫెషన్ చుట్టూ తిరుగుతుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చూడటం, అప్డేట్ చేసుకోవటం, చేయటం, ఏదైనా పుస్తకాలు చదువుకోవటం, కొత్త పాటలు వినటం, ఎవరినైనా వెళ్ళి కలవడం, లేకపోతే ఇంట్లో కూర్చొని రాసుకోవటం, కాసేపు టీవీ చూడటం. బేసికల్గా ఇవన్నీ ఏం చేసినా కానీ ఒక ట్రాక్ దీని గురించే ఉంటుంది. అదర్వైజ్ ఇంకా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు చట్టం తన పని తను చేసి పోతుంది. అంతేగా, ఇప్పుడు ఆవిడ పని ఆవిడకుంది, మేనేజ్మెంట్కి సర్కిల్ ఏవో వస్తుంటాయి, ఆ పని జరిగిపోతుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు చిన్న చిన్న విషయాలు వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మనకేం పని ఉంటుంది? 24/7 ఐ కెన్ బి ఆన్ మై జాబ్, నా పని మీద నేను ఉంటా. దీంట్లో కూడా లాంటివి ఏం లేదా? ఇప్పుడు నా హాబీ ఏంటి? పాటలు వింటమే, పాటలు వినడం, పాటలు వింటాం, అంతే. నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. అంటే చాలా అన్యోన్య దాంపత్యం, అసలు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చక్కగా సామరస్యంగా. నిజంగా మా జనరేషన్ లాంటి వాళ్ళకి మీరిద్దరూ ఆదర్శప్రాయం అనే చెప్పాలి. సో ఇలాంటి టైంలో మీకు ఒక పాట గుర్తొస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ఏ పాట గుర్తొస్తుంది ముఖ్యంగా మీకు? దానికన్నా ముందు అన్యోన్య దాంపత్యం, ఆదర్శం అన్నారు. నేనేమంటానంటే ఆదర్శం అవునో కాదో అన్నది ఇప్పుడు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఎవరి జీవితానికి ఎవరు కూడా ఒక్కొక్కటి పరిస్థితులు ఒక్కొక్కటి విభిన్నంగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించి వెళ్ళిపోవడమే. ఒకళ్ళని అర్థం చేసుకుని ఏతావాత చెప్పాం కదా, బాటం లైన్ ఏంటి? రచ్చ చేసుకోకూడదు, గొడవలు పడకూడదు, రోడ్డును పడకూడదు, సింపుల్గా మాట్లాడితే అంతే. సో సామరస్యంగా వెళ్ళిపోవాలి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటూ. ఇది నా ఉద్దేశం. ఆ లెక్కల్లో అన్యోన్యంగా ఉన్నామని మీకు అనిపిస్తే థ్యాంక్స్ ఫర్ దట్ కాంప్లిమెంట్, సంతోషం. రెండోది పాట అన్నారు కదా, నాకు అదే గుర్తొస్తుంది. కరెక్ట్ పాట గుర్తు చేశారు ఇంటర్వ్యూ చివరిలో మీరు.
ప్రతి ఒక్క రోజు ఇది జరిగే ఘట్టం ఎడముఖమయ్యి ఏకం అవడం అనాది అలవాటిళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోవటం సోయాన చెబుతున్నారు. అర్థమవుతుంది కదా. సో ఆ పాటలు వచ్చే వరవడిలో అయ్యవారు అమ్మవారు చిన్న గొడవ పట్టడం, మళ్ళీ అయ్యవారు వెళ్ళి గడ్డం పట్టుకు బతిమాలని అడ్డాల నామాలు, ఆలు మగలా నడుమున అడ్డం రావులు ఎట్లాంటి నియమాలు అని రాసింది. సో గొడవ రావడం సహజం, మరుక్షణం సర్దుకుపోయి ఇది చేయడం సహజం అన్నది ఇది రోజు వీళ్ళకి జరిగే వ్యవహారం. ఇది ఎడముఖం కావటం, పెడముఖం కావటం, మళ్ళీ అలకల్లోనే కిలకిలమని కలిసిపోవడం. సో స్వయాన వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా చూసి మనకు పాట నేర్పిస్తున్నారు. మనుషులు అన్న తర్వాత ఇద్దరు వేరువేరు మనుషులు అన్న తర్వాత రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉండక మానవు. జీవితం అన్న తర్వాత చిన్న చిన్న ఒడిదుడుకులు చిన్నవి రాక మానవు సహజం. కానీ సమస్య రావడం గురించి కాదు, ఎంత త్వరగా దాన్ని ఎంత పద్ధతిగా ఎంత సామర్థ్యంగా దాన్ని అధిగమించాము అన్నది ముఖ్యం. సో ఆ విషయాన్ని వాళ్ళ జీవితాన్ని అడ్డం పెట్టి మనకు పాఠంగా చెప్తున్నారు పార్వతీ పరమేశ్వరులని. అలాహే పాటలు అలా కుదిరింది. సో మంచి పాట గుర్తు చేశారు, థ్యాంక్ యూ. ఈ సందర్భానికి ఆ సందర్భోచితమైన పాట బాగా సూట్ అయింది, గుర్తొచ్చింది. ఓకే, ఒక పాట మా కోసం పాడండి. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు, అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరికొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేశారు. చిన్నగా సినుగు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే, మాటగా ఓ మల్లె పువ్వు నడిగితే మూటగా పూల తోటగా పైనొచ్చి పడితివి. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. ఏలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటివే, కాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఈ సంక్రాంతి కాకుండా ప్రతి సంక్రాంతి ఇంతే హ్యాపీగా మీ జీవితంలో మంచి వెలుగులు నింపాలని, మంచి జరగాలని, ఇలాగే హెల్తీ లైఫ్ మీరు లీడ్ చేయాలని మా ప్రేక్షకులందరూ తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.